హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హిమాచల్లోని ప్రసిద్ధ బిజిలీ మహాదేవ్ ఆలయము, దాని పురాణం, చరిత్ర, అద్భుత విశేషాల గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా. అల్లం వెల్లుల్లి వాసన మన చేతుల నుంచి తొందరగా పోవు. అవి పోవాలంటే నిమ్మరసము లేదా ఉప్పుతో చేతులనేవి వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు. ఇక ఆలయం గురించి చెప్పాలంటే అందమైన కొండ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ అద్భుతమైన సహజ అద్భుతాలు మరియు గొప్ప సంస్కృతి నుంచి అందమైన హోమ్ స్టేలు మరియు పురాతన నిర్మాణాల మేరకు అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. కానీ నేడు కులి జిల్లాలోని ఒక ప్రత్యేకమైన మరియు మర్మమైన ఆలయంపై మన దృష్టి కేంద్రీకరించబడింది. ఇది చాలా మతపరమైన ప్రాముఖ్యతనైతే కలిగి ఉంది. అదే బిజ్లీ మహాదేవ్. బిజ్లీ అంటే ఉరుము. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లు లోయలో సముద్ర మట్టానికి సుమారు 2460 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత విశిష్టమైన శైవక్షేత్రం బిజ్లీ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి పిడుగు అంటే బిజ్లీ నేరుగా శివలింగంపై పడడం. ఆ శక్తివంతమైన ఘట్టం తర్వాత పూజారులు శివలింగాన్ని వెన్న, సత్తు అంటే గోధుమ పిండితో మళ్ళీ రూపుదిద్దడం. ఈ అద్భుతం వెనుక పురాణ గాథలు, చరిత్ర, ఆధ్యాత్మిక భావనలే మనము ఈ కథలో వివరించబోతున్నాము. ఇక ఈ ఆలయ గురించి, ఈ ఆలయ స్థానం, అలాగే ప్రకృతి సౌందర్యం గురించి చెప్పాలంటే బిజ్లీ మహాదేవ్ ఆలయం కుల్లు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ శిఖరంపై అయితే ఉంది. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన అడవులు, మేఘాలతో కప్పబడిన ఆకాశం, ఇవన్నీ కలిపి ఈ క్షేత్రాన్ని ఒక దివ్య లోకంలా మారుస్తాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే చివరి 3 కిలోమీటర్లు కొండదారిలో నడక మార్గం లేదా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణమే భక్తులందరికీ ఒక తపస్సులా అనిపిస్తుంది. రవాణా అభివృద్ధి 3 వైపుల నుంచి ఆలయానికి చేరుకోవడానికి వీలు కల్పించింది. కులు లోయ, పార్వతీ లోయ మరియు నగ్గర్ పట్టణము. దట్టమైన దేవదారు అడవుల గుండా వెళ్ళే జానా గ్రామం ద్వారా ఆలయానికి చేరుకోవడానికి ట్రెక్కర్లు నగ్గర్ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. చివరి మోటార్ యాక్సెస్ రోడ్డు నుంచి 3 కిలోమీటర్లు ట్రెక్కు సందర్శకుల్ని ఆలయానికి తీసుకువెళుతుంది. ఆలయం నుండి వివిధ లోయల యొక్క విస్తృత దృశ్యాన్ని అయితే చూడవచ్చు. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెలలు మరియు సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలలు ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు. శీతాకాలంలో అయితే మొత్తం పర్వతం అనేది మంచులో మునిగిపోతుంది. అసలు బిజ్లీ మహాదేవ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే బిజ్లీ అంటే పిడుగు, మహాదేవ్ అంటే శివుడు. శివలింగంపై పిడుగు పడడం వలన ఈ ఆలయానికి బిజ్లీ మహాదేవ్ అనే పేరైతే స్థిరపడింది. ఇది సాధారణ ప్రకృతి సంఘటన అయితే కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది శివుని లీల. హిందూ పురాణాల ప్రకారం జలంధరుడు అనే అసురుడిని అంటే రాక్షసుడిని తన త్రిశూలముతో ఓడించి కులు లోయ మునిగిపోకుండా కాపాడిన తరువాత శివుడికి నివాళులు అర్పించడానికి బిజ్లీ మహాదేవ్ ఆలయం అయితే నిర్మించబడింది. స్థానిక నివాసితుల ప్రకారం ఈ ఆలయము పురాతన కాలం నుంచి ఉనికిలో ఉంది. లాహోర్ స్పితిలోని మదన్ గ్రామం నుండి కుల్లీకు చేరుకున్న కులంతా అనే అసురుడిని శివుడు చంపాడని చెప్పే పురాణం యొక్క భిన్నమైన వెర్షన్ కూడా ఉంది. కులంత ఒక పెద్ద సర్పరూపాన్ని తీసుకుని గ్రహం మీద ఉన్న అన్ని రకాల జీవులను నీటిలో ముంచాలని కోరుకున్నాడు. శివుడు రాక్షసుడిని ఓడించి ప్రజలనైతే రక్షించాడు. అతను వెంటనే కులంతతో యుద్ధానికి దిగాడు. ఆ రాక్షసుడిని శివుడు సంహరించాడు. శివుడు రాక్షసుడిని ఓడించి ప్రజలనైతే రక్షించాడు. మరియు పాము చనిపోయిన వెంటనే అతను ఒక పెద్ద భారీ పర్వతంగా అయితే మారిపోయాడట.
ఇక శివుని లీల పిడుగు ఆయుధం గురించి చెప్పాలంటే, శివుడు అసురుని సంహరించడానికి సాధారణ ఆయుధం కాకుండా ఆకాశ పిడుగు శక్తిని ఆయుధంగా ఉపయోగించాడట. శివుని తాండము వల్ల ఆకాశం కంపించింది. ఒక మహా పిడుగు ఆ ఘోరాసురునిపై పడగా అతను నశించాడు. ఆ పిడుగు శక్తి భూమిపై శివలింగ రూపంలో స్థిరపడింది. అదే నేడు మనం దర్శించే బిజిలీ మహాదేవ్ శివలింగమని పురాణమైతే చెబుతుంది. ఇక శివలింగం విరిగిపోవడం గురించి, అది ఎలా మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది చూద్దాం. పిడుగు శక్తి శివలింగంపై పడినప్పుడు అదైతే చీలిపోతుంది. ఆలయం లోపల ఉంచిన శివలింగం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగులు పడుతుందని చెబుతారు. ఈ రహస్యాన్ని అయితే ఇంకా ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఈ మెరుపు దృగ్విషయం కారణంగా శివలింగం ముక్కలుగా విరిగిపోతుంది. ఆలయ పూజారి అన్ని ముక్కలను సేకరించి తృణధాన్యాలు, పల్సపిండి మరియు కొంత ఉప్పు లేని వెన్నతో చేసిన పేస్ట్ ఉపయోగించి వాటిని తిరిగి కలపడానికి ముందుగానే సిద్ధంగా ఉంటాడని నమ్ముతారు. కొన్ని నెలల తరువాత శివలింగం మునుపటిలాగానే మారిపోతుంది. ఇక స్థానికుల నమ్మకమైతే ఈ ప్రాంత నివాసులను ఏదైనా చెడు నుంచి రక్షించాలని అధిష్టాన దేవత కోరుకుంటున్నందువలన పిడుగు లింగాన్ని తాకుతుంది. మరికొందరు ఈ పిడుగు ప్రత్యేక శక్తులను కలిగి ఉన్న దైవిక దీవెన అని నమ్ముతారు. స్థానికులను కూడా రక్షించడానికి అధిష్టాన దేవత యొక్క పవిత్రమైన చెక్క కర్ర ఇది 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది మెరుపులను ఆకర్షిస్తుందని నమ్ముతారు. అప్పుడు ఆలయ పూజారులు భక్తి శ్రద్ధలతో వెన్నా సత్తుతో శివలింగాన్ని మళ్ళీ ఆకారమిస్తారు. ఇది ఒక అద్భుత సాంప్రదాయం. శివుడి శక్తి రూపం, పూజారి భక్తి రూపం, శివలింగ పునర్నిర్మాణం సృష్టి చక్రానికి ప్రతీక. ఇక ఆలయ చరిత్ర, వాస్తుశిల్పం గురించి మాట్లాడాలంటే, ఈ ఆలయం అనేది దాదాపు 500 ఏళ్లకు పైగా ప్రాచీనమైనదని చరిత్రకారులైతే భావిస్తారు. కుళ్ళు రాజులు ఈ ఆలయాన్ని విశేషంగా పూజించేవారు. ఆలయ నిర్మాణం సాధారణంగా కనిపించిన శిఖరంపై ఉన్న లోహదండమే ప్రత్యేక ఆకర్షణ. అంటే పిడుగు ఆకర్షించే స్తంభం అది లోహదండం. ఈ ఆలయము కాత్కుని నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది సాంప్రదాయ పహారీ నిర్మాణ శైలి. ముఖ్యంగా మహాసు ప్రాంతంలో ఆలయం ఈ ప్రాంతంలో ఉన్నందున పాండవులు తమ వనవాస కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని విస్తృతంగా అయితే నమ్ముతారు. లింగాన్ని గర్భగుడి లోపల ఉంచారు మరియు దేవదారు చెట్లతో నిర్మించిన 60 అడుగుల ఎత్తైన చెక్క కర్రను ఆలయం ముందు ఉంచారు. అన్ని వైపులా శివుడు మరియు నంది రాతి శిల్పాలు ఉన్నాయి. భక్తుల యొక్క దీర్ఘ చతురస్రాకార కారిడార్ ద్వారా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ఆలయము పర్వత శిఖరంపై ఉన్న కొన్ని శివాలయాల్లో ఒకటి. బొజౌరాల్లో దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో బషేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలువబడే మరొక పాత శివాలయం కూడా ఉంది. ఇక శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాంతం అత్యధిక విద్యుత్ ఆవేశం కలిగిన మేఘాలకు అనుకూలము అని, ఆలయ శిఖరంపై ఉన్న లోహదండము పిడుగును ఆకర్షిస్తుంది అని, శివలింగము రాయి స్వభావం వల్ల విరుగుతుంది అని. కానీ భక్తుల దృష్టిలో మాత్రం ఇది శాస్త్రం కాదు, శివుని మహిమ. ఇక ఇక్కడ పండుగలు, ప్రత్యేక పూజలు ఎలా చేసుకుంటాయంటే, మహాశివరాత్రి నాడైతే వేలాది మంది భక్తులైతే వస్తారు. శ్రావణ మాసం అభిషేకాలు చేస్తారు. స్థానిక దేవతల జాతరల సమయంలో ప్రత్యేక ఉత్సవాలు కూడా చేస్తారు. ఇక భక్తుల అనుభవాలు ఏమిటంటే, అనేక మంది భక్తులు చెబుతారు ఆలయంలో అపారమైన శాంతి ఉందని, మనస్సుకు తేలికగా ఉంటుందని, ప్రార్థనలు అక్కడికి వెళ్ళడం వల్ల ఫలిస్తాయని, పిడుగు పడిన తర్వాత కూడా ఆలయం అక్షతంగా ఉండడం భక్తులకు మహావిశ్వాసానికి కారణం. బిజిలీ మహాదేవ్ ఆలయం మనకు చెప్పే సందేశం ఒక్కటే: శక్తి నాశనం కోసం కాదు, సంరక్షణ కోసం. విరుగుడు తరువాత పునఃసృష్టి తప్పనిసరి. శివుడు వినాశకుడే కాదు, సృష్టికర్త కూడా అని.
ఇక మనకి దర్శనం సమయాలు సూచనలు ఏమిటంటే, ఉత్తమ కాలం ఏమిటంటే మనకి దర్శనానికి మార్చి, అక్టోబర్ అండి. ఇక శీతాకాలంలో మంచు కారణంగా మూసివేయబడుతుంది. అలాగే మనం ట్రెక్కింగ్ సమయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ఇక ఈ ఆలయం గురించి చెప్పడం ముగించే ముందు, బిజిలీ మహాదేవ్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు. అది పురాణం, ప్రకృతి, శాస్త్రం, ఆధ్యాత్మిక కలిసిన అద్భుత సంగమం. ఒక్కసారి దర్శిస్తే జీవితాంతం మర్చిపోలేని అనుభూతి. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.